చాలా అభివృద్ధి చెందింది దేశం. ఆయన కరువు కాటకాలను ఎదిరించి నిరుద్యోగులకు ఎంతోమంది కూడా ఉద్యోగ ప్రదానం చేశాడు మహానుభావుడు. ట్రైనింగ్ లేనటువంటి వాళ్ళకు కూడా, క్వాలిఫికేషన్ మాత్రమే ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగం ఇప్పించి ట్రైనింగ్ చేయించినటువంటి మహానుభావుడు. ఎంతోమందికి ఆయన జీవితాన్ని నిలబెట్టినటువంటి మహానుభావుడు. తర్వాత మన భాగ్యనగరాన్ని హైటెక్ సిటీగా రూపొందింపినటువంటి వాడు బీజం మొట్టమొదటి చంద్రబాబు నాయుడే. అలాంటి మహానుభావుడు మళ్ళీ వస్తే మన తెలంగాణ కానీ మన ఆంధ్ర కానీ ఏదైనా కానీ పురోగతి ఉంటుంది. ఆయన యొక్క సలహాలు చాలా మంచివి. ఆయన ఉండబడేటువంటి ఉద్దేశం కూడా చాలా మంచిది. ఆయన ప్రారంభంలో వచ్చినప్పుడు భువనేశ్వరి ఆయన ఎవరో మహానుభావుడు ఉపదేశం చేశాడని చెప్పి 108 మంది దంపతుల యొక్క పూజ చేశాడు. వాళ్ళకు 108 మంది బ్రాహ్మణోత్తములకు పట్టు దోతులు, అమ్మవారికి పట్టు చీర, పసుపు